హలో గాయ్స్, వెల్కమ్ టు మహేష్ తెలుగు ప్రెడిక్షన్ ఛానల్. ఈ ఛానల్ని 3 days బ్యాక్ క్రియేట్ చేయడం జరిగింది. ఎందుకు క్రియేట్ చేశాను అంటే, మన తెలుగు పీపుల్ చాలామంది డ్రీమ్11 ఆడుతున్నారు. ఎందుకు ఆడుతున్నారంటే, అందరిది ఒకటే గోల్. అదేంటంటే మెగా గ్రాండ్ లీగ్ విన్ అవ్వడం. ఆ మెగా గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికే నేను ఈ ఛానల్ క్రియేట్ చేసిన. నేను ముందే చెప్తున్నా, జస్ట్ ఓన్లీ మెగా గ్రాండ్ లీగ్ కోసమే ఈ ఛానల్ని క్రియేట్ చేశా. ఇందులో నేను ఒక 5 parts రిలీజ్ చేస్తా డైలీ. అంటే డే బై డే ఒక్కొక్క పార్ట్ నేను రిలీజ్ చేస్తా. గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలి, ఏం రూల్స్ ఫాలో అవ్వాలి, క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ ఎవరిని తీసుకోవాలి, వాళ్ళనే స్పెషల్గా ఎందుకు క్యాప్టెన్ అండ్ వైస్ క్యాప్టెన్ తీసుకోవాలి, ఎంతమంది ప్లేయర్స్ని సేఫ్గా తీసుకోవాలి, ఎంతమందిని రిస్క్ తీసుకోవాలి, ఆ రిస్క్ కూడా ఎవరిని తీసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్తా మీకు. నేను డ్రీమ్11 లాస్ట్ 3 years నుండి యూజ్ చేస్తున్నా. నేను అందులో ఎంత నాలెడ్జ్ గెయిన్ చేశా అనేది ఆ నాలెడ్జ్ని మీకు అందిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వీడియో పార్ట్ 1. పార్ట్ 1 ఏంటిది అనేది క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను చెప్పేది యూజ్ అవుతుంది అనిపిస్తేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ అయిందా అవ్వలేదా అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. గ్రాండ్ లీగ్ ఎలా విన్ అవ్వాలి, పార్ట్ 1 ఏంటంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, పాకిస్తాన్ సూపర్ లీగ్లో పెషావర్ ముల్తాన్ మ్యాచ్ ఉన్నది. ఈ మ్యాచ్ని తీసుకుంటే మనం ఫస్ట్ ఎన్ని టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే, గ్రాండ్ లీగ్ విన్ అవ్వాలి అంటే ఒక్క టీంతో మాత్రం విన్ అవ్వలేం. అది ఎప్పటికీ విన్ అవ్వలేం. ఎప్పుడో మన లక్ మంచిగుండి విన్ అవుతాం మాత్రం, కానీ ఒక్క మ్యాచ్తో మాత్రం, ఒకటే టీంతో మాత్రం విన్ అవ్వలేం. మరి ఎన్ని టీమ్స్ క్రియేట్ చేసుకోవాలి అంటే, నేను ఎట్లా యూజ్ చేస్తా అంటే, మ్యాక్సిమం ఇప్పుడు ఇది పార్ట్ 1 కాబట్టి 18 టీమ్స్ క్రియేట్ చేస్తా. 18 టీమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తా అనేది మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు 18 టీమ్స్ అంటే, మనం ఫస్ట్ సేఫ్ ప్లేయర్స్ని తీసుకుందాం. సేఫ్ ప్లేయర్స్ వచ్చేసరికి ఫస్ట్ వికెట్ కీపర్ సెక్షన్లో రిజ్వాన్, తర్వాత ఉస్మాన్ ఖాన్, 1 down వస్తుండు ఉస్మాన్ ఖాన్, తర్వాత రీజా హెండ్రిక్స్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఓపెనింగ్ వస్తుండు, బాబర్ ఆజం, శామ్ అయూబ్ ఓపెనింగ్ చేస్తుండు, ప్లస్ ఈ మధ్య బౌలింగ్ కూడా వేస్తుండు. టీకేసీ ఫామ్లో లేడు. పాల్ వాల్టర్ డెత్లో వేస్తుండు, క్రిస్ జార్డాన్ డెత్లో వేస్తాడు, లివర్పూల్. ఇది మన ఫస్ట్ సేఫ్ ప్లేయర్స్ అన్నమాట. ఇందులో ఇంకా మనకు ఎంతమంది ప్లేయర్స్ కావాలి? 3 members కావాలి. 3 members అంటే, ఇఫ్తిఖర్ అహ్మద్ తీసుకోండి, ఫినిషింగ్ టచ్ బాగుంది. రీసెంట్గా కూడా ఛాన్స్ వస్తలేదు, కానీ ఛాన్స్ వచ్చే ఉంటే కంప్లీట్గా యూజ్ చేసుకుంటాడు ఇఫ్తిఖర్ అహ్మద్. అలాగే బౌలింగ్ వచ్చేసరికి ఉసామా మీర్ని తీసుకోండి. అలాగే డేవిడ్ విల్లీ ఆర్ ఇర్షాద్, డేవిడ్ విల్లీని తీసుకుంటున్నా. ఇందులో మెయిన్ ప్రాసెస్ వచ్చేసరికి మనం
క్యాప్టెన్సీ వైస్ క్యాప్టెన్సీ ఎలా ఇవ్వాలి అంటే, ఫస్ట్ మీరు 3 ప్లేయర్స్ని తీసుకోండి. ఐదర్ సేఫ్ ఆర్ రిస్క్, మీకు మంచిగా అనిపించే ఒక 3 ప్లేయర్ని తీసుకోండి. నేను ఎవరిని తీసుకుంటున్నా అంటే బాబర్ ఆజం, రిజ్వాన్, ఇది ఒక టీం అయిపోద్ది. నెక్స్ట్ బాబర్ ఆజం, మనకు రీజా హెండ్రిక్స్. ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. రీజా హెండ్రిక్స్. నెక్స్ట్ వచ్చేసి రిజ్వాన్ హెండ్రిక్స్, నెక్స్ట్ రిజ్వాన్ బాబర్, తర్వాత మనకు రీజా హెండ్రిక్స్ క్యాప్టెన్ ఇచ్చేసి, అలాగే హెండ్రిక్స్ క్యాప్టెన్, రిజ్వాన్ వైస్ క్యాప్టెన్. ఇప్పుడు చూసుకోండి మీరు, మనకు 6 టీమ్స్ అయినాయి. 6 టీమ్స్ తీసుకున్నాం. ప్లేయర్స్ని సేమ్ 6 టీమ్స్లా ఎంతమంది ప్లేయర్స్ ఉన్నారో అంతమంది సేమ్ టీమ్స్లా తీసుకున్నాం. క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ వచ్చేసరికి మనం 3 తీసుకున్నాం. వాళ్ళనే చేంజ్ చేసుకుంటూ వచ్చినాం. అలా చేంజ్ చేసుకుంటూ వచ్చేసరికి మనకు 6 టీమ్స్ అయినాయి. తర్వాత సేమ్ ఇలాగే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇఫ్తికర్ని తీసేసి మనం ఇక్కడ ఎమ్మాల్ని తీసుకున్నాం. ఎమ్మాలి ఓపెనింగ్లో 2 ఓవర్లు వేస్తుండు, అలాగే డెత్లో 2 ఓవర్లు వేస్తుండు కాబట్టి ఎమ్మాల్ని తీసుకున్నాం. ఇప్పుడు సేమ్ ఫస్ట్ మనం ఎలా చేసామో, బాబర్ ఆజం క్యాప్టెన్, రిజ్వాన్ వైస్ క్యాప్టెన్, బాబర్ ఆజం క్యాప్టెన్, హెండ్రిక్స్ వైస్ క్యాప్టెన్, రిజ్వాన్ క్యాప్టెన్, హెండ్రిక్స్ వైస్ క్యాప్టెన్, రిజ్వాన్ క్యాప్టెన్, బాబర్ ఆజం వైస్ క్యాప్టెన్, హెండ్రిక్స్ క్యాప్టెన్, రిజ్వాన్ వైస్ క్యాప్టెన్. మనకు వచ్చేసి ఇప్పుడు 12 టీమ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇంకా 6 టీమ్స్ కావాలి మనకు. ఇంకా 6 టీమ్స్ ఎలా అంటే సేమ్ ఇలాగే. ఇప్పుడు ఎమ్మాలిని తీసేసి మనం ఇక్కడ ఏసీర్ షాద్ని పెట్టుకుందాం. సేమ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎలా చేసామో, బాబర్ ఆజం క్యాప్టెన్, రిజ్వాన్ వైస్ క్యాప్టెన్, బాబర్ ఆజం క్యాప్టెన్, హెండ్రిక్స్ వైస్ క్యాప్టెన్, రిజ్వాన్ క్యాప్టెన్, హెండ్రిక్స్ వైస్ క్యాప్టెన్, రిజ్వాన్ క్యాప్టెన్, బాబర్ ఆజం వైస్ క్యాప్టెన్,
హెన్రిక్స్ కెప్టెన్, బాబర్ ఆజం వైస్ కెప్టెన్, అలాగే హెన్రిక్స్ కెప్టెన్, రిజ్వాన్ వైస్ కెప్టెన్. ఇప్పుడు మనకు వచ్చేసి 18 టీమ్స్ కంప్లీట్ అయిపోయాయి. 18 టీమ్స్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ మనకు ఎలా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఒక్క ప్లేయర్తోని 2 ప్లేయర్స్తోని మనం గ్రాండ్ లీగ్ మిస్ అవుతాం చూడండి, అప్పుడు ఈ ప్రాసెస్ అనేది మనకు వర్క్ అవుతుంది. ప్రతి మ్యాచ్లో 11 ప్లేయర్స్ విన్నింగ్ టీం చూసుకుంటే 11 ప్లేయర్స్ అనేది డ్రీమ్ టీం రారు. ఒక మ్యాచ్లో 10 ప్లేయర్స్ వస్తారు, ఒక మ్యాచ్లో 9 ప్లేయర్స్ వస్తారు, ఒక మ్యాచ్లో కెప్టెన్ వైస్ కెప్టెన్ సేమ్ వచ్చి 9 ప్లేయర్స్ వస్తారు, ఒక మ్యాచ్లో కెప్టెన్ సేమ్ వచ్చి వైస్ కెప్టెన్ వేరే వచ్చి 11 ప్లేయర్స్ వస్తారు, ఒక మ్యాచ్లో కెప్టెన్ వేరే వచ్చి వైస్ కెప్టెన్ సేమ్ వచ్చి 11 ప్లేయర్స్ వస్తారు. ఆ టైప్ చూసుకుంటే మనం ఈ ప్రాసెస్ యూజ్ చేసినట్టయితే మనం గ్రాండ్ లీగ్ ఈజీగా విన్ అవ్వచ్చు. 100% చెప్తున్నా, ఈజీగా విన్ అవ్వచ్చు. ఎందుకంటే నేను ఇదే ప్రాసెస్ యూజ్ చేసి నేను 93,000 విన్ అయినా. మీకు కావాలంటే నేను స్క్రీన్ షాట్ అనేది పెడతా చూడండి. ఇదే ప్రాసెస్ యూజ్ చేసి నేను 93,000 విన్ అయినా. మీరే ఆలోచించండి. 18 టీమ్స్ కంప్లీట్గా మనం పెట్టాలి. ఒక్కొక్కరు ఒకటే టీం పెడితే వస్తుందా, 2 టీంలు పెడితే వస్తాయా, 3 టీంలు పెడితే వస్తాయా అని అంటారు. అలా రావు. అలా ఏదైనా లక్ మనం ఉంటే దానివల్ల వస్తుంది తప్ప అలా రాదు. ఇది మన పార్ట్ 1. 18 టీమ్స్ మనం క్రియేట్ చేసుకొని 3 ప్లేయర్స్ని తీసుకొని వాళ్ళనే షఫిల్ చేసుకుంటా ఓన్లీ ఒకటే ప్లేయర్ని షఫిల్ చేయాలి. ఓన్లీ ఒకటే ప్లేయర్ని షఫిల్ చేసుకుంటా టీమ్స్ని క్రియేట్ చేయండి. మీరు 100కి 100% చెప్తున్నా, ఏదో ఒక రోజు గ్రాండ్ లీగ్ పక్కా విన్ అవుతారు. ఇది నా రెస్పాన్సిబిలిటీ. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీకు ఈ వీడియో నచ్చితేనే, మీకు యూజ్ అవుతేనే నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని. ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన, నాకు మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చాలా చేస్తాను మీకు గ్రాండ్ లీగ్ విన్ అవ్వడానికి. అలాగే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే, నాకు హెల్ప్ అయిందని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి.